పెన్షనర్ మిత్రులారా, బ్రేకింగ్ న్యూస్. కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపుపై చిగురిస్తున్న ఆశలు అనే హెడ్డింగ్ తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విషయాలని ఇప్పుడు చూద్దాం. పెన్షనర్ సోదర సోదరీమణులందరికీ కూడా సాయిబాబ్జీ పెన్షన్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. మన ముందు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేటటువంటి ఒక నోట్ అయితే ఉంది. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ డైరీ నంబర్ 44326/2025 అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇంపగ్నెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ అండ్ ఆర్డర్ డేటెడ్ 28/4/2025 ఇన్ WP నంబర్ 23507/2024 passed by the High Court of Andhra Pradesh at Amravati. B. Apparao petitioner versus the state of Andhra Pradesh and others respondents. Dated 12/9/2025. This matter was called on the hearing today. Upon hearing the counsel, the court made the following order. Application for exemption from filing certified copy of the impugned judgment is allowed. Delay condoned. Issue notice returnable in 6 weeks. ఈ ఉత్తర్వు యొక్క సారాంశం ఏమిటంటే, ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఉత్తర్వు. బి అప్పారావు గారు అనేటటువంటి పిటిషనర్, ఈయన వైజాగ్ వాసి. మనకి తెలుసు, గతంలో ఈయన హైకోర్టులో కూడా రిట్ వేస్తున్నారు. అయితే హైకోర్టు అమరావతి వారు ఆయన వేసినటువంటి అప్పీల్ ని క్యాన్సిల్ చేశారు. దాని మీదట అప్పారావు గారు సుప్రీం కోర్టుకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ ఎందుకు తగ్గించకూడదు అని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఆయన సుప్రీం కోర్టుకి వెళ్లారు. అది ప్రస్తుతం హీరింగ్ దశలో ఉంది. సుప్రీం కోర్టులో వారు ఆయన చేసినటువంటి అప్పీల్ ని స్వీకరించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెస్పాండ్ అవ్వాల్సిందిగా, వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ప్రస్తుతం అది హీరింగ్ దశలో ఉందన్నమాట. అంటే ఇక్కడ మన కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ తగ్గించడం అనేటువంటి ఆశ చావలేదు, అది ఇంకా బతికే ఉన్నదని మరి మనం ఆశించవచ్చు అనమాట. మరి ఆ విధంగా ఇచ్చినటువంటి దీని మీద వచ్చినటువంటి ఇటీవల వచ్చిన వార్తను చూద్దాం. మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్త ఆగస్టు నెల 11వ తారీఖు 2026 సంవత్సరంలో సాక్షి పేపర్లో వచ్చింది. అటు హైదరాబాద్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ లోను కూడా ఈ యొక్క వార్త ప్రచురించడం జరిగింది. న్యాయ పోరాటంలో మలుపు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్ సంబంధించిన 15 ఏళ్ల కమ్యూటేషన్ రికవరీ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ SLP నంబర్ 26631/2025లో భారత సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను రేకెత్తించింది. పదవి విరమణ సమయంలో ఉద్యోగి తన నెలవారీ పెన్షన్లో గరిష్టంగా 40% వరకు ఒకేసారి నగదు రూపంలో పొందే అవకాశాన్ని కమ్యూటేషన్ అంటారు. కుటుంబ అవసరాలకు, గృహ నిర్మాణం, పిల్లల విద్య, వివాహాలు లేదా వైద్య ఖర్చులు వంటి అత్యవసర అవసరాలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మొత్తానికి బదులుగా కమ్యూటేషన్ చేసిన పెన్షన్ భాగాన్ని నెలవారీ పెన్షన్ నుండి కోత విధిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ కమ్యూటేషన్ రూల్స్ 1944లోని రూల్ నంబర్ 18 ప్రకారం పూర్తి పెన్షన్ పునరుద్ధరణ 15 సంవత్సరాల తర్వాత మాత్రమే జరుగుతుంది. రిటైర్డ్ తహసీల్దార్ బి అప్పారావు గారు సుప్రీం కోర్టు ముందు ఉంచిన ప్రధాన వాదన ఏమిటంటే, ప్రభుత్వం కమ్యూటేషన్ మొత్తాన్ని వడ్డీతో సహా సుమారు 11 సంవత్సరాల 3 నెలల్లోనే తిరిగి పొందుతుంది. అయినప్పటికీ మరో 4 ఏళ్ల వరకు పూర్తి పెన్షన్ ను పునరుద్ధరించకుండా కొనసాగించడం న్యాయసమ్మతం కాదని ఆయన వాదించారు. తన విషయంలో కమ్యూటేషన్ మొత్తంతో పాటు వడ్డీ కలిపి సుమారు 7,55,000 ప్రభుత్వం ఇప్పటికే తిరిగి పొందినట్లు పేర్కొన్నారు. కాబట్టి 15 ఏళ్ల వరకు కోత కొనసాగించడం ప్రభుత్వానికి అనవసర ఆర్థిక ప్రయోజనం కల్పిస్తుందని పిటిషన్ లో వివరించారు. ఈ అంశంపై దాఖలైన పలు రిట్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 28న తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. తుది తీర్పు వెలువడలేదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇది తుది తీర్పు అయితే మాత్రం కాదు. నోటీసులు జారీ కావడం అంటే పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మాత్రం కాదు. కానీ ఈ కేసులో రానున్న తీర్పు ఒక వ్యక్తి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు.
దేశవ్యాప్తంగా కమ్యూటేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని శ్రీ టిఎంబి బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పెన్షన్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ సంఘం వారు ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రెస్ స్టేట్మెంట్ అనమాట. ఇది 11/8/2026 ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ లో వచ్చిందనమాట. పేజ్ నెంబర్ 6 లో ఉంది. సాక్షి పేపర్ లో కమ్యూటేషన్ మీద వివరణ ఇచ్చినటువంటి వారు వీరి పేరు శ్రీ టిఎంబి బుచ్చిరాజు గారు, జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్. అంతేకాకుండా వీరు ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ కి చైర్మన్ మరియు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ దానికి స్పెషల్ ఇన్వైటివ్ కూడా, మరియు ప్రెసిడెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈయన ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. వీరు మరి కమ్యూటేషన్ మీద సవివరమైనటువంటి ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశారు. ఇప్పుడు దాన్ని చూద్దాం. కమ్యూటేషన్ రికవరీ 15 ఏళ్ల గడువు పునఃపరిశీలించాలి. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్ లో గరిష్టంగా 40% వరకు కమ్యూటేషన్ చేసుకునే అవకాశం ఉంది. కమ్యూటేషన్ అనేది పెన్షన్ స్వచ్ఛందంగా తీసుకునే పదవీ విరమణ ప్రయోజనం. కమ్యూటేషన్ తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ నుంచి తగ్గిస్తూ 15 సంవత్సరాల కాలంలో తిరిగి రికవరీ చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రజల జీవనకాలం, వడ్డీ రేట్లు, మరణాల రేటు, బీమా గణాంకాలు గతంతో పోలిస్తే గణనీయంగా మారిన నేపథ్యంలో 15 సంవత్సరాల రికవరీ కాల పరిమితి ఇప్పటికీ సముచితమేనా అనే ప్రశ్నను ప్రభుత్వం, పెన్షనర్ సంఘాలు, న్యాయస్థానాలు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వివిధ న్యాయస్థానాల్లో భిన్నమైన కాల పరిమితులు ఎందుకు? కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిపై వివిధ రాష్ట్రాల్లో న్యాయపరమైన వివాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో పంజాబ్ లో 10.8 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో 11.3 సంవత్సరాలు, కేరళలో 12 సంవత్సరాలు, గుజరాత్ లో 13 సంవత్సరాలు వంటి కాల పరిమితులు ప్రస్తావించబడ్డాయి. ఈ తేడాలకు కారణం ఏమిటి? ఏ గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ కాల పరిమితులను నిర్ణయించారు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అవసరం. కమ్యూటేషన్ లెక్కింపులో ప్రధానంగా కమ్యూటేషన్ విలువ, వడ్డీ రేటు, రికవరీ కాల పరిమితి, పెన్షనర్ల సగటు జీవనకాలం, మరణాల రేటు, ప్రమాదకారకం వంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. కమ్యూటేషన్ విలువలో మార్పులు. పెన్షనర్ల వర్గాల ప్రకారం గతంలో కమ్యూటేషన్ లెక్కింపులో ఉపయోగించిన విలువలు కాలానుగుణంగా మారాయి. 1986లో ₹1 10.46, 1996లో 9.81, 2008లో 8.194 వంటి విలువలు ప్రస్తావించబడ్డాయి. ప్రస్తుతం కూడా 8.194 విలువ కొనసాగుతుందని పేర్కొంటున్నారు. అయితే కాలక్రమంలో జీవనకాలం పెరిగిన కమ్యూటేషన్ విలువను నిర్ణయించే పట్టికను అదే విధంగా కొనసాగించడం సముచితమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. పెన్షన్ సంఘాల వాదన ప్రకారం ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా కమ్యూటేషన్ విలువను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. వడ్డీ రేటు కూడా కీలకమే. కమ్యూటేషన్ మొత్తాన్ని పెన్షన్ ముందుగానే పొందుతున్నందున దాని లెక్కింపులో వడ్డీ లేదా తగ్గింపు రేటు ముఖ్యమైన అంశం. పెన్షనర్ వర్గాల వాదన ప్రకారం గతంలో కమ్యూటేషన్ లెక్కింపులో ఉపయోగించిన వడ్డీ అంచనాలను ప్రస్తుత వడ్డీ పరిస్థితులతో పోల్చి పరిశీలించాలి. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు లభించే కొన్ని పొదుపు పథకాల వడ్డీ రేట్లతో పోలిస్తే గతంలో కమ్యూటేషన్ లెక్కింపులో ఉపయోగించిన అధిక వడ్డీ అంచనాల ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పునఃపరిశీలించాలి. పెరిగిన జీవనకాలం ప్రధాన అంశం. కమ్యూటేషన్ లెక్కింపులో మరణాల పట్టికలో మరియు జీవనకాల గణాంకాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పెన్షన్ సంఘాల సమాచారం ప్రకారం 1986 ప్రాంతంలో సగటు జీవనకాలం సుమారు 57.7 సంవత్సరాలుగా, 2008లో 66 సంవత్సరాలుగా, ఇటీవల గణాంకాల్లో సుమారు 70 సంవత్సరాల వరకు పెరిగినట్లు పేర్కొంటున్నారు. జీవనకాలం పెరిగినప్పుడు పాత మరణాల గణాంకాల ఆధారంగా రూపొందించిన కమ్యూటేషన్ లెక్కలను యథాతథంగా కొనసాగించడం సముచితమేనా అనే అంశంపై నిపుణుల అధ్యయనం అవసరం. మరణాల రేటు మరియు ప్రమాదకారకం. కమ్యూటేషన్ తీసుకున్న తర్వాత నిర్దిష్ట కాలంలో ఎంతమంది పెన్షనర్లు మరణించే అవకాశం ఉందన్నది కూడా లెక్కింపులో కీలకం. పెన్షనర్ వర్గాల ప్రకారం 1986లో ఈ రేటు సుమారు 11.3%, 2008లో 7%, 2024 నాటి సుమారు 7% పేర్కొంటున్నారు. అలాగే వయసును బట్టి ప్రమాదం మారుతుంది. బీమా సంస్థలు ఉపయోగించే జీవనకాల పట్టికలు వయస్సు, మరణాల అవకాశాలు తదితర అంశాల ఆధారంగా ప్రమాదకారకాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి ప్రస్తుత గణాంకాలను పరిగణలోకి తీసుకుని కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కేసుతో కొత్త ఆశలు. ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ అనంతరం పొందే పెన్షన్ అతని జీవితకాల సేవలకు లభించే చట్టబద్ధమైన హక్కు. ఇది ప్రభుత్వం ప్రసాదించే దానం కాదు, ఉద్యోగి కష్టానికి లభించే న్యాయమైన ప్రతిఫలం. అలాంటి పెన్షన్ కు సంబంధించిన 15 సంవత్సరాల కమ్యూటేషన్ రికవరీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ SLP నంబర్
26/631/2025లో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఇది తుది తీర్పు కాకపోయినప్పటికీ పెన్షనర్ల వాదనను అత్యున్నత న్యాయస్థానం పరిశీలనకు స్వీకరించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం తన వివరణ సమర్పించిన తర్వాత కోర్టు అన్ని అంశాలను పరిశీలిస్తుంది. కాబట్టి కమ్యుటేషన్ రికవరీని 15 సంవత్సరాల నుంచి తగ్గించాలనే డిమాండ్ను ప్రస్తుత జీవనకాలం, మరణాల రేటు, వడ్డీ రేటు, కమ్యుటేషన్ విలువ మరియు ప్రమాదకారకం వంటి తాజా గణాంకాల ఆధారంగా శాస్త్రీయంగా పరిశీలించాలి. తీర్పు ప్రభావం. ఈ కేసు తీర్పు కేవలం ఒక వ్యక్తి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న కీలకమైన న్యాయపరమైన అంశం. ఒకవేళ సుప్రీంకోర్టు కమ్యుటేషన్ మొత్తం వాస్తవానికి 11 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తిగా తిరిగి వసూలవుతుందని అంగీకరిస్తే 15 సంవత్సరాల పునరుద్ధరణ విధానంపై పునర్విమర్శ జరిగే అవకాశం ఉంది. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కలగవచ్చు. పెన్షనర్ల ఆకాంక్ష. పెన్షనర్ల అభిప్రాయం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం తనకు రావలసిన మొత్తం ఇప్పటికే పూర్తిగా తిరిగి పొందిన తర్వాత కూడా పూర్తి పెన్షన్ను మరికొన్ని సంవత్సరాలు నిలిపేయడం సహజ న్యాయం. సమానత్వం మరియు సంక్షేమ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదని వారు భావిస్తున్నారు. కాలానుగుణంగా ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, జీవిత కాల అంచనాలు మారుతున్న నేపథ్యంలో కమ్యుటేషన్ విధానాన్ని కూడా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో ఈ కేసు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. న్యాయస్థానం తుది తీర్పు ఏదైనా కావచ్చు, కానీ అది న్యాయం, సమానత్వం, పారదర్శకత, రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేలా ఉండాలని ప్రతి పెన్షన్ ఆశిస్తున్నాడు. పెన్షన్ అనేది వృద్ధాప్యంలో జీవనాధారం. ఆ హక్కును మరింత బలోపేతం చేసే దిశగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్తు తరాల పెన్షనర్లకు కూడా మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిద్దాం. అదే సమయంలో ప్రభుత్వం కూడా కాలానుగుణంగా నిబంధనలను సమీక్షించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. పెన్షనర్లు ఎటువంటి అనుచిత ప్రయోజనం కోరడం లేదు. కాలానుగుణంగా మారిన గణాంకాల ఆధారంగా న్యాయమైన రికవరీ కాల పరిమితిని నిర్ణయించాలన్నది వారి ప్రధాన అభ్యర్థన. సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశంపై దేశవ్యాప్తంగా స్పష్టతకు దారితీస్తుందని పెన్షనర్ వర్గాలు ఆశిస్తున్నాయి అని మరి శ్రీ టిఎంబి బుచ్చిరాజు గారు, ప్రధాన కార్యదర్శి, అసోసియేషన్ ఫర్ ఏబీ పెన్షన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్, వారు మరి ఈ విధంగా ఈ కమ్యుటేషన్ పై ఒక డాక్యుమెంటేషన్ తయారు చేశారు. వీరు చెప్పిన ప్రతి అంశం కూడా మరి చాలా మంది ఆలోచించవలసిందే, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఏమైనప్పటికీ మరి అప్పారావు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి ఈ పిటిషన్ సుప్రీంకోర్టు అంగీకరించడం, దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి క్లారిఫికేషన్ కోసం వివరణ అడగటం, ఇదంతా కూడా ఒక శుభసూచకంగా భావించవచ్చేమో. అంటే భవిష్యత్తులో ఏమైనా మారచ్చేమో. అయితే ఇది ఒక ఊహ మాత్రమే. పూర్తిగా కమ్యుటేషన్ ఆగిపోతుందని మనం చెప్పలేము. ఒక తీర్పు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అంతవరకు అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దిగువన కనపడుతున్న బెల్ గుర్తుని, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.